దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద గూడా అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పొద్దున 6, 7 గంటలకే పెన్షన్ వచ్చేస్తుందని అంటున్నారు. అలాగే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటున్నారు. ఏమైనా తగ్గిస్తున్నారా? లేకపోతే ఎలా ఉంది? ఏమీ తగ్గించలేదయ్యా. మా పెన్షన్ మాకు ఇచ్చేస్తున్నారు. 6 గంటలకు ఇచ్చేసేస్తున్నారు. హ్మ్. మాకు చాలా నాకైతే నా వరకు నాకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను పని చేసుకోలేని వయసులో అవును. ఆయన చాలా మాకు సహాయం చేసినట్టే. ఇంతకుముందు కూడా చేశారు, హ్మ్. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం లాగా కాదు. హ్మ్. ఇప్పుడు దేవుడి కృప వల్ల మాకు చాలా మేలు జరుగుతుంది. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచినా కూడా నేనే బాగా చేశాను, నేనే ఎంతో గొప్ప పరిపాలన అది లేదు నాన్న, అది లేదు. ఆ. అది కాదు. 250 ఇస్తే దేనికి వచ్చాయి? అప్పటికప్పుడే అయిపోయి ఈ రైస్ తెచ్చుకోవటానికి మేము ఏమైనా కావాలంటే కొనుక్కోవటానికి, అవును. నెలవారీ వాడుకోవటానికి ఇంకా ఎక్స్ట్రా మాకు ఉంచుకుని వాడుకుంటున్నాం. అవును. ఈ 4000 హ్మ్. అంటే మేము కూలికి వెళ్ళినా కూడా ఈ పని చేయలేం కదా. వాస్తవం. దేవుడు వాళ్ళని నిజంగా సమృద్ధిగా దీవించాలయ్యా, చంద్రబాబు గారిని, వాళ్ళ బిడ్డని, సంస్థల్లో పనులు చేసే మిమ్మల్ని కూడా దేవుడు. అంటే చంద్రబాబు నాయుడు గారు అనే పాటికి ఒక రోడ్లు వేయాలి, ఒక అభివృద్ధి జరగాలి, ఒక పరిశ్రమలు తేవాలి, లేదా ఇలా ఎవరైతే ఇప్పటివరకు కష్టపడి ఈ వయసుకు వచ్చేపాటికి పని చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం ఆదుకోవాలి ఆర్థికంగా అని చెప్పి ఆయన ఆలోచన తీరు ఎలా ఉంటుందమ్మా? చాలా బాగుందయ్యా. ఉమ్. నాకు చాలా నచ్చింది, బాగుంది. ఉమ్. ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా మాకు ఇళ్ళ విషయాలు అయితే మేము ఇంకా పాల్పనలేదు. ఈ విషయాల్లో మాత్రం చాలా, ఈ రోడ్లు అయినా సరే, ఇళ్లలో అయినా సరే, లేకపోతే మాకు పెన్షన్ ఇచ్చే విషయాల్లో అయినా చాలా ఉపయోగపడుతున్నాం మేము. అలాగే ఆయన బిడ్డ లోకేష్ గారు మీకు ఇక్కడ నాయకుడు, మీ ఎమ్మెల్యే. సో ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పరిస్థితి కూడా బాగానే ఉందయ్యా. ఆయన కూడా అనుకున్నా చేస్తున్నారు. వెళ్తే మరి ఎవరికి లేదని అనుకోకుండా నేను చూసుకుంటానమ్మని సొంత తల్లిగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఆయన చాలా అవును తెలుసుకుంటున్నారు. ఆయన పరిపాలన బాగానే ఉందంటారా? బాగుందమ్మా, చాలా బాగుంది నాన్న. నాకైతే చాలా ఈళ్ళే ఉండాలనిపిస్తుంది. నేను ఉన్నంత కాలం, కొద్ది కాలం ఉండకూడా. నా వరకు అయితే 40 ఏళ్ళ నుంచి ఈ ప్రభుత్వంలోనే ఉంటున్నానమ్మా నేను. నా పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతున్నారు అయ్యా. వేలల్లో ఉపయోగపడుతున్నారు ఆయన. మరి 2000, 1000 మేము తీసుకునే ఉపయోగం ఏముంది? ఆయన పెంచినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయటానికి మేమేమో ఆయన ముందుకు వెళ్ళలేని పరిస్థితి కదా. మాకైతే చాలా ఆనందంగా ఉంటుంది ఆయన. నాకైతే వరకు పిల్లల కన్నా కూడా ఆయన మాకు శ్రద్ధ తీసుకున్నట్టు ఉంటుంది. పిల్లల కన్నా కూడా ఆయన మాకు చాలా శ్రద్ధ తీసుకున్నట్టు ఉంటుంది. అమ్మ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెద్దవాళ్ళకి చెప్పినట్టుగా 3000 నుంచి 4000 ఒకేసారి చేశారు. ఎక్కడైనా ఏమైనా తగ్గిస్తున్నారా? ఏం తగ్గలేదండి, ఇస్తున్నారు. పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉంది. కానీ అయ్యి బట్టి పెద్ద కొడుకు లాగా ఇస్తున్నారండి. మా బొట్టలకి లేని వాళ్ళకి అవి వాడుకుంటున్నాము, తింటున్నాము, మా బిళ్ళలు తెచ్చుకుంటున్నాము. కానీ అలాంటి వ్యక్తి కూడా ఇంకా ఏదో చేయట్లేదు, అసలు ఆయన పనికిరాడు అని చెప్పి ఈ రోజున వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పదే అవన్నీ ఏం లేదు అనేవాళ్ళు అంటారు. కానీ మా బొట్టలు ఏమన్నారండి. మేము నమస్కారం చేస్తున్నాము. ఆయన గురించి మాకు బాగా 3000 ఇస్తాను, 250 సంవత్సరానికి పెంచుకుంటా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ళు ఏమి లేదండి, 4 ఏళ్ళు ఇస్తున్నారు. చక్కగా మేము మందులు అవి తెచ్చుకుంటున్నాము, తింటున్నాము, వాడుకుంటున్నాము చక్కగా. పెద్దవాళ్ళకైతే పెన్షన్ వస్తుంది, తీసుకుంటున్నాము, సకాలంలో ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కూడా సచివాలయ ఉద్యోగులే కష్టపడి వాళ్ళంతా కూడా పొద్దున 6, 7 గంటలకే మీకు పెన్షన్ ఇస్తున్నారండి. టైంకే ఇస్తున్నారు. 9 అయ్యే వరకు ఇచ్చిపోతున్నారు. బాగానే ఉంది. రోడ్లు బాగా వేస్తున్నారండి. అసలు రోడ్డుకి వెళ్ళాలంటే అసలు గతుకులు అన్ని ఇప్పుడు చక్కగా వేసారు. తెనాలి రోడ్డు కూడా మడిచి వెళ్ళాలంటే వాళ్ళంతా అసలు నిప్పులు. బాగుంది ఇప్పుడు పరిపాలన బాగుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది? పెన్షన్లు టైంకి ఇస్తున్నారా? ఏమైనా తగ్గించేవడం లే, అలాంటి ఏం లేదండి. ప్రతి నెల 5:30 కల్లా ఇచ్చేస్తున్నారు. తెల్లారుజామునే వచ్చి 1వ తారీఖు ఇస్తున్నారు. ఒకవేళ పండుగలు అయితే 30వ తారీఖు అలా ఇచ్చేస్తున్నారు. సో అమ్మ, చంద్రబాబు గారు వచ్చాక ఈ 4000 పెన్షన్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుందమ్మా? అంటే అంతకుముందు 250 పెంచిన నేనే ఎంతో గొప్ప చేశాను అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఏం చెప్తున్నారు? లేదండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చాకనే పరిపాలన బాగుందండి. మాకు టైం టు టైం ఏ టైంకన్నా వచ్చేస్తున్నాయండి. అలా కొంచెం ఇవ్వట్లండి. ఇస్తానన్న కాడికి ఒకసారి ఇచ్చారు, 3 నెలలు ఎక్స్ట్రా కూడా ఇచ్చారండి. ఇప్పుడు రోడ్లని కానీ అన్ని బాగానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. పరిపాలన బాగానే ఉందండి, బాగున్నాయి అన్ని. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ అంటే ఇలాంటి పెద్దవాళ్ళకి ఈ వయసు వచ్చాక పనులు చేసుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. చాలా మంది అయితే పిల్లలు సరిగా చూడక కూడా ఇబ్బందులు పడే పరిస్థితి. ఇలాంటి వాళ్ళకి పెన్షన్ ఎలా ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతున్నాయండి. ఎదురు చూస్తున్నారు మందులు కానీ, బాకులు కానీ, ఏదైనా కానీ. 1 రూపాయి షుగర్ బిళ్ళలు ఉంటే 2000 అవుతున్నాయి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే. అవన్నీ నెలకు చక్కగా తెచ్చిపెట్టుకుని ఒక పెద్ద కొడుకులాగా ఆదరిస్తున్నాడండి చంద్రబాబు నాయుడు. సో
చాలా ఇంత చేస్తున్నా కూడా ఇంకా ఏదో ఇంకా పథకాలు ఇవ్వలేడు, లేకపోతే ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు. అన్నిటికీ అలవాటు పడిపోయి ఉండి రోడ్లు అవన్నీ పాడైపోయినా ఎవరేమైపోయినా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, మనకు పథకాలు రావాలని ఆశించే వాళ్ళు అలా అంటారు. అంతేగాని రోడ్లు బాగున్నాయి, మన వెళ్ళిన మనిషి జాగ్రత్తగా తిరిగి రావాలి, అందరం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధిలోకి వెళ్ళాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఇలా మాట్లాడే వాళ్ళకి ఇది అర్థమవుద్ది. ఏమీ లేకుండా సోమరపోతుల్లా కూర్చొని తినేవాళ్ళకి ఏమర్థమైంది, ఎవరు ఊరికే డబ్బులు ఇస్తారా తిందామా అని ఎదురు చూసే వాళ్ళకి అది కరెక్ట్ అనిపించింది, ఇలా ఆలోచించే వాళ్ళకి ఇది కరెక్ట్ అనిపించింది. మీరు అన్నట్టుగా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా, అప్పుల పాలైపోయినా పర్వాలా, మనం బాగుంటే చాలు, మనకు డబ్బులు వస్తే చాలు అని ఆలోచించే వాళ్ళు అలా ఆలోచించుకుంటారు. ఇది కరెక్ట్. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పగలిగేది ఏమిటంటే 2 సంవత్సరాల నుంచి భర్తను కోల్పోయి మందులకు కూడా డబ్బులు లేకుండా అల్లాడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొత్త పింఛన్లు తొందరగా మంజూరు చేయమని విన్నవించుకుంటున్నాం. ఇస్తున్నారమ్మా, టయానికి ఇస్తున్నారు. తగ్గిస్తున్నారా? లేదమ్మా, కరెక్ట్ గానే ఇస్తున్నారు. ఈ రోజున ఒక పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి తల్లికి, అంటే కొద్దిగా పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి పెన్షన్లు టైంకి ఇవ్వడాన్ని ఎలా చూడాలి? టైంకి ఇస్తున్నారు కాబట్టి బాగా మంచిగానే చూసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి కూడా నేను 250 పెంచి ఇచ్చాను, నేను బటన్లో నొక్కానని చెప్పి అంటాడు కదా ఆయన. పదే బట్టలు నొక్కాడు, అది సరిపోయింది. కానీ ఇప్పుడు పథకం బాగానే ఉంది మాకు, పరిపాలన బాగానే ఉంది. రోడ్లు అవి బాగానే పడుతుంది. పరిపాలన పర్వాలేదు, బాగానే ఉందండి. ఆయన ఏమో కడుపు నిండా పెట్టిన దానికను తేప కుత్తి పెట్టిన తేడా ఉంటుంది కదా. ఈయన ఒక్కసారిగా ఇచ్చాడు మాకు పింఛన్ డబ్బులు, ఒకసారిగా పెంచాడు. జగన్ గారు అయితే సంవత్సరానికి 250 చొప్పున పెంచాడు. అది ఈ పెన్షన్ మీకు అసలు ఎలా ఉపయోగపడతాయి ఏంటి? 4000 రూపాయలు అంటే నెలకి మీకు కనీసం మందు బిళ్ళలకను ఎట్లా? దేనికో దానికండి వచ్చిన దేవుడు దర్శనం అందరికీ పూర్తిగా దొరకదు. దొరికిన వాళ్ళ వరకే దండం పెట్టుకుంటాం, వచ్చినంత వరకే తృప్తిగా సరిపెట్టుకుంటాం. సరిపెట్టుకోలేని వాళ్ళు ఉంటారు, సరిపెట్టుకోలేని ఉంటాడు. వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు ఈ కూడా ఎవరికండి, ఎంతో మంది కష్టం చేయాలి, అందరి దగ్గర నుంచి రావాలి కదా. అందరికి చదరాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి చదువుతారు? ఉన్న దాంట్లోనే చదువుకుంటాం. 1 రూపాయి పెంచినా మాకు సంతోషంగా ఉంటుంది, కానీ ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించి మాకు వద్దులే పెంచులు అనే వాళ్ళు ఎవరు ఉండరు. అది మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి ఈ 4000 రూపాయలు అనేది? మాకు బాగానే మంచిగానే ఉపయోగపడుతున్నాయి అయ్యా. మందు బిళ్ళలకు కానీ మా ఖర్చులకు కానీ అన్నిటికీ జరిగిపోతున్నాయి. ఒకళ్ళు అడగకుండా ఒకళ్ళ మీద ప్రాధాయపడకుండా మా డబ్బులు మేము అది ఎవరు అక్కలా ఇద్దరికి మందు బిళ్ళలు తెచ్చుకుంటాము. ఏదో సొంత ఇల్లు ఉంది, ఏదో టిఫిన్ పప్పు తినాలి కదా. కొడుకులు చూడకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులు కొడుకులాగా సరిపోతుందండి మాకు. కన్న కొడుకులు చూసినా చూడకపోయినా ఆయన మాకు దేవుడేలా చూస్తున్నారు. ప్రభుత్వం బాగానే ఉందండి, ఆయన చల్లగా ఉండాలి, మేము బాగుండాలి. అదేంది.